రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్య తక్కువగా ఉండటంతో అవసరమైన సిబ్బంది, పోలీస్ బలం సరిపోతుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా యంత్రాంగం కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల్లో ఒకే రోజు పోలింగ్, మరుసటి రోజే ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదే సమయంలో పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలన్న యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీల గుర్తులతో బ్యాలెట్ పేపర్లు ముందుగానే ముద్రించనుండగా ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లను తర్వాత చేర్చనున్నట్లు సమాచారం. ఈసారి బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు కూడా ఉండనుందని ఈసీ తెలిపింది. ఇప్పటికే జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వార్డులు, పోలింగ్ స్టేషన్ల సంఖ్యను అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ఎన్నికల సంఘం భావిస్తుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల తేదీలపై అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.